గౌరవనీయులైన ప్రియమైన తిరుపతి జిల్లా కేంద్రమైన తిరుపతిలో నివసిస్తున్నటువంటి షెడ్యూల్ కులానికి చెందినటువంటి అందరూ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, యువజనులకు అందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తూ ఉన్నాను. మీలో చాలా మందికి నేను తెలుసు. డాక్టర్ నాగిశెట్టి ధర్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం, భారత ప్రభుత్వ గుర్తింపు కలిగినటువంటి ఎస్సీ ఉద్యోగులు సభ్యులుగా కలిగినటువంటి S/16 రిజిస్ట్రేషన్ నంబర్తో వర్ధిల్లేటువంటి 1943లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రత్యక్షాశిస్సులతో ప్రారంభమైనటువంటి జీవము గల సంఘం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం. ఈ జీవము గల సంఘంలో తమ జీవితాలను పణంగా పెట్టి త్యాగం చేసి నడిపించినటువంటి మహామహులలో పేరెన్నిక కన్నా అగ్రగామి డాక్టర్ కదిరిమంగళం నాగయ్య గారు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సుసంపన్నం చేసినటువంటి తిరుపతిలో నివసిస్తున్నటువంటి మీకు, ఆ తిరుపతి జిల్లాలో గూడూరు నివాసినైనటువంటి నాకు నాగయ్య గారి పేరు స్మరించుకుంటూనే మనకు ఒక విధమైనటువంటి అంబేద్కరీయ భావజాల పులకింత. చాలా సంతోషం, చాలా ఉద్వేగభరితమైనటువంటి, ఉత్సాహభరితమైనటువంటి సంతోషం మనకు కలుగుతుంది. అయితే ప్రీతములారా, దయచేసి 1-2 నిమిషాలు అధికమైనా కూడా దయచేసి మీరందరూ ఆలోచించాలి. డాక్టర్ కదిరిమంగళం నాగయ్య గారు, అదేవిధంగా వారి అనుచర గణంలో అగ్రగణ్యుడైనటువంటి వై మునికృష్ణయ్య గారు, వీళ్ళ యొక్క కృషితో, వీళ్ళ యొక్క త్యాగాలతో, త్యాగం అంటే ఈరోజు ఎవరు కూడా 1 గంట ఎస్సీల సమస్యల మీద పోయి పనిచేద్దాము అంటే సంతోషంగా ముందుకు వచ్చేటువంటి జనాల సంఖ్య తగ్గిపోయినటువంటి దశలో మరి ఆ రోజు వాళ్ళు రోజులు, నెలలు, సంవత్సరాలుగా త్యాగం చేసి అక్కడ మనకు శ్రీ చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ భవనం టిటిడి వాళ్ళ చేతుల్లో ఉంటే, వాళ్ళ ఆక్రమణలో ఉంటే దానిని వాళ్ళు బయటికి తీసి శ్రీ చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంగా మనందరికీ కూడా, మనకు, మన బిడ్డలకు 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 బిడ్డల తరం, మన షెడ్యూల్డ్ కులస్తులు ఆ భవనాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా వాళ్ళు మనకు అంకితం చేశారు. ఈరోజు నాగయ్య గారి బిడ్డలు, వాళ్ళ కుటుంబం కానీ, అదేవిధంగా వై మునికృష్ణయ్య గారి బిడ్డలు, వాళ్ళ కుటుంబం కానీ, అదేవిధంగా ఆ భవనాన్ని మన పౌరుషానికి, ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా మనకు నిర్మించి ఇచ్చినటువంటి శ్రీ చెల్లప్ప మేస్త్రి బిడ్డలు కానీ అక్కడ దాన్ని అనుభవించడం లేదు. మనమంతా చెల్లప్ప మేస్త్రి గారి వారసులమే, మనమంతా డాక్టర్ కె నాగయ్య గారి వారసులమే, మనమంతా వై మునికృష్ణయ్య గారి వారసులమే. ఈ భావజాలం తిరుపతిలో అత్యావశ్యకం, అత్యవసరం. అయితే కొంతమంది తామే ఆ భవనానికి అధిపతులమని, ఆ భవనాన్ని అనేక రకాలుగా, భవనాన్నే కాదు, ఆ భవనాన్ని సాధించి పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘాన్ని కూడా చీల్చి చెన్నాడుతూ, ఇష్టం వచ్చినట్టు, ఎదుగు పొదుగు లేకుండా చేస్తూ చాలా కుల ద్రోహానికి పాల్పడుతూ
వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్లను మేళవించుకొని గౌరవనీయమైనటువంటి కోర్టు వారికి మొదట్లో వాస్తవాలు తెలియదు. మరి కోర్టుకు పోయి ఆ కోర్టులో కేసులు నడిచి సంవత్సరాలు బట్టి ఒరే నీ బాసు గల ఆ భవనం కాడికి పోతే ఈ ఏపీఎస్సి సంక్షేమ సంఘం దగ్గరకు పోతే మనం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, గొడవలు పడాల్సి వస్తుంది అనేటువంటి చాలా సున్నితంగా రోజంతా కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆ బాధ్యతలు అయిపోయిన తర్వాత తమ అమూల్యమైన సమయాన్ని తమ జాతి కోసం భవనం వేదికగా పనిచేయాలని వచ్చేటువంటి సంకల్పించేటువంటి ఈ యొక్క ఎస్సీ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా బిత్తరపోయి ఆ భవనం వైపు రాకుండా చేసేటట్లుగా ఆ భవనాన్ని అనేక సమస్యలకు నిలయంగా మార్చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా నాకు బాధ. ఎందుకంటే ఆయన్ని మేమంతా తీవ్రంగా అభిమానించాం. చాలా విచిత్రం ఏంటంటే, ఓ ధర్మయ్య, నువ్వు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నావు, నీవు హైదరాబాద్కి వెళ్లాల్సిందే, నీవు తప్పకుండా రాష్ట్ర అధ్యక్షుడు కావాల్సిందే అని చెప్పి నన్ను ఆశీర్వదించి తీరా నేను పోయి అక్కడ రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై వచ్చిన తర్వాత ఈ తిరుపతిలో వాస్తవాలను నేను గమనించిన తర్వాత నేను చేసినటువంటి పని ఒకటే. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి చెంగరాయలు గారు, భూపాల్ గారు, ధనంజయులు గారు, ఆ రోజు కూడా కార్యవర్గం, వారి కార్యవర్గాన్ని ఈయన పెడుతున్నటువంటి ఇబ్బందులు, వాటిని నేను అడ్డు చెప్పడమే. దాదాపు 1.5 గంట సేపు ఎల్ఐసి ఆఫీసులో కూర్చొని, అన్నగారు మీరు పెద్దలు, మీకు ఉండేటువంటి గౌరవం ఎలా ఇప్పుడు కొనసాగుతుంది, మీరు దయచేసి కోఆపరేట్ చేయండి, మనకు ఐకమత్యం కదా ముఖ్యము, మీరు ఆల్రెడీ నాయకత్వం వహించేసి అయిపోయింది, మీ తర్వాత వాళ్ళు అని అంటే, నేను ఆ మాట చెప్పానని అప్పటి నుంచి నా మీద కత్తి కట్టి విజయవాడ హెడ్ క్వార్టర్ అయితే, అమరావతి హెడ్ క్వార్టర్ అయితే నెల్లూరులో ఉండే ధర్మయ్యకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని నా మీద కత్తి కట్టడం జరిగింది. నన్ను ప్రోత్సహించిన వ్యక్తే, ఎందుకంటే మేమిద్దరం ఒకే డిపార్ట్మెంట్, ఎల్ఐసి డిపార్ట్మెంట్, మేమిద్దరం సన్నిహితులం కూడా. నన్ను ప్రోత్సహించిన వ్యక్తే నన్ను రాష్ట్ర అధ్యక్షుడు కావాలా, ఇక్కడ నుంచి తిరుపతి నుంచి ఐ చంద్రయ్య అనే ఆయన ఎవరో నాకు తెలియదు, అప్పట్లో ఐ చంద్రయ్య అనే వ్యక్తి వస్తున్నాడు, ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడు చేయాలంటున్నారు, కాబట్టి నువ్వు తప్పకుండా రాష్ట్ర అధ్యక్షుడు కావాలని చెప్పి ఆశీర్వదించాడు. తీరా అడగబోయిన తర్వాత నేను చేసినటువంటి కార్యక్రమాలు, నా యొక్క కృషి అందరూ గమనించిన వారే నన్ను నువ్వు అధ్యక్షుడిగా ఉండాలని అందరూ కోరి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నాను. అప్పటి నుండి 1.5 గంట నేను చర్చ జరిపి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని, అన్నగారు తిరుపతి వాస్తవంగా రాజధాని అమరావతి అయినా ఇంకొక ప్రాంతమైనా సంఘం దృష్టిలో రాజధాని తిరుపతి. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘానికి హైదరాబాద్ తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడితే మా అందరి దృష్టిలో కూడా తిరుపతి, అవర్స్ బేసిస్ తిరుపతి. వై? బికాస్ డాక్టర్ కదిరి మంగళం నాగయ్య గారు ఒక అసెట్. ఆయన జీవితాన్ని ఈ సంఘానికి పూర్తిగా సంపూర్ణంగా అంకితం చేసినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో నేను నూతనంగా ప్రప్రథమ అధ్యక్షుడు అయిన తర్వాత అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. ఎక్కడికి పోయినది శ్రీకాకుళమా, విజయనగరమా, విశాఖపట్నమా, మరి ఇటు పోతే అమలాపురమా, భీమవరమా, మరి తాడేపల్లి గూడెమా, ఏలూరా, మరి ఇటు వస్తే అనంతపురం. ఎక్కడికి పోయినా అయ్యా నాగయ్య గారు ఉండేవాళ్ళండి.
ఆ నాగయ్య గారికి సమస్య తీసుకెళ్తే సెక్రటేరియట్ కాదు, మంత్రి కాదు, ఇంకోరు కాదు ఏవయా మా వాళ్ళకో అంటూ ఆయన రిక్షా దొరికితే రిక్షా, ఆటో దొరికితే ఆటో, మరి బస్సు అయితే బస్సు, వెహికల్ పెట్టగలిగిన వాళ్ళు ఉంటే వెహికల్ వచ్చి అంత దబాయింపు సెక్షనే ఏ ఐఏఎస్ ఆఫీసర్ కాడికి పోయినా. మరి ఆ దబాయింపు సెక్షను ఆ తర్వాత తరాలకు దక్కనీయకుండా, ఐకమత్యం లేకుండా, నీకు బలం ఉంటే ఎవరైనా సమాధానం చెప్తారు. నువ్వు బలం లేదు, ఎక్కడ పట్టే లోకలే ఎవరు పెట్టా ఆ ధర్మే కాదు, రాష్ట్ర అధ్యక్షుడు ధర్మే కాదు. మరి నువ్వు చేసావా? మరి నువ్వేమైనా చెయ్యి, మేలు చెయ్యి. ఎక్కడికి పోతే అక్కడ వ్యతిరేకంగా మాట్లాడేయడం. అరే నీ పోసుగాల తిరుపతిలో అది నేను ఎవరో కూడా వీక్షంగా లేదు. తిరుపతిలో ఒక పొరపాటు జరిగిందని ఒక మహిళ మీద కూడా ఆపాదించి ఆ న్యూస్ పోయి ఎక్కడ చెప్తాడు ఆయన? విజయవాడలో చెప్తాడు, విజయవాడ మీటింగ్లో చెప్తాడు. అక్కడ విన్న మా యొక్క మాజీ సెక్రటరీ జనరల్ మేడిది బాబురావు గారు విని వచ్చి చిత్తూరు మీటింగ్లో ఆవేదన పడ్డాడు. దానికి ప్రత్యక్ష సాక్షులు చంద్రబాబు గారు, భూపాల్ గారు, మిగతా తిరుపతి నుంచి వచ్చినటువంటి నేను చిత్తూరులో కమిటీ వేసేటప్పుడు తిరుపతి నుంచి నాయకులందరూ అక్కడికి రావడం జరిగింది. మేము ఎప్పుడు ఆంతరంగికంగా కూడా ఈ విషయం మాట్లాడుకోవాలి. అప్పుడు బాబురావు గారు దాన్ని డిస్క్లోజ్ చేశారు. అక్కడ ఈ విధంగా ఆయన ఆడకొచ్చి తిరుపతిని గురించి ఈ విధంగా బ్యాడ్గా చెప్తాడు, ఆ భవనంలో ఇట్టంట అంటాడు. ఏమండి, మనది కదా భవనం, మన యొక్క ఏదో కదా ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే వీ నెవర్ సీన్ ఉంటే ఒక పెద్దగా ఒక తండ్రి స్థానంలో లేదా ఒక అన్న స్థానంలో ఒక సీనియర్ స్థానంలో ఉన్న వ్యక్తి తన కడుపులో వేసుకొని 4 గోళ్ల మధ్య ఏదైనా ఉంటే మందరించి బయటకు మాత్రం దళిత పులులమ్మ అనేటువంటి గాంభీర్యాన్ని, జాతి యొక్క సుభిక్షాన్ని, జాతి యొక్క ఐకమత్యాన్ని, జాతి యొక్క మేలును కోరుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి పోతే అక్కడ వీడట్ట ఆడట్ట. మాతోనే మాట్లాడతాడు, ఆ నా కొడుకు వాడు భూపాల్ గారు అంటాడు, ఈ నా కొడుకు వీడు చెన్నరాయలు గారు అంటాడు. ఏందండి సౌభ్రాతృత్వము, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము అనేది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు నిర్దేశించిన నిర్దేశకాలు. మరి సౌభ్రాతృత్వం ఎక్కడికి పోయింది? నాకు కొంతమంది సోదరులు ఉన్నారు యూనివర్సిటీలో మరి టెంపరీగా ప్రొఫెసర్లుగా పనిచేస్తూ బౌద్ధ ధర్మ కార్యక్రమాలను చేస్తున్నటువంటి సోదరులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళంటే నాకు చాలా అభిమానం. అయితే వాళ్ళంతా కూడా ఈ మాయా మచ్చిందుడి మరి కబంధ హస్తాలతో ఉన్నారు. ఏమిది? మీరు ఒక పక్క బుద్ధుని చెప్తారు, ఇంకొక పక్క అంబేద్కర్ వారసులు అంటారు, ఇంకొక పక్క అంబేద్కర్ గారి కొటేషన్లు, నినాదాలు, ఆ తర్వాత తిరుమావళవన్ వారి వారసత్వాన్ని గురించి చెప్తా ఉంటారు. మళ్ళా వచ్చి ఇక్కడ సంఘాలను విచ్ఛిన్నం చేసే పనులు, సంఘాలను విచ్ఛిన్నం చేసేటువంటి పనులు. టీటీడీలో నాయకులుగా ఎదిగారు కొంతమంది. మీకు తెలియదా? మీరు చదువుకోరా? మీరు అంబేద్కర్ వారసులమని ఒక పక్క చెప్పుకుంటా విచ్ఛిన్నానికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఈ సంఘానికి అద్వితీయమైన బైలా ఉంది. బేసిక్ పే కలిగినటువంటి ఉద్యోగి మాత్రమే ఈ సంఘంలో సభ్యుడు. మరి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళు రేపు బంధాల నుంచి ఒకవేళ బాధ్యతల్లో అప్పటిదాకా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత వాళ్ళు ఆ బాధ్యతల నుంచి తప్పనిసరిగా తప్పుకోవాల్సిందే. ఎందుకంటే వర్కింగ్ ఎంప్లాయీ ఈజ్ ది మెంబర్ ఆఫ్ ది అసోసియేషన్. ఇది రాసింది మేము కాదు, చెంగల్రాయలు కాదు, భూపాల్ కాదు, ధనుంజయులు కాదు, లేదా ఆ కె మురళి కాదు. అంగరంగ వైభవంగా విజయవాడలో 1977లో ఈ యొక్క బైలాను రెండవసారిగా మరి మార్పులు చేర్పులతో మరి ఆమోదించడం జరిగింది పెద్ద జనరల్ బాడీలో.
మరి అలాంటి పరిస్థితుల్లో ఆ బైలాలో ఉండేటువంటి దానికి వ్యతిరేకంగా రిటైర్ అయిపోయినా నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటుంటే ఆయన తోకెనికిట్టబోయారు. రిటైర్ అయిపోయినా నేనే అధ్యక్షుడని కూడా చెప్పుకున్నాడు తిరుపతికి. మళ్ళా ఆయన తోకెనికిట్టబోయారు. ఎంతమంది వాస్తవంగా తిరుపతి జిల్లాకి ఎంత ఉన్నాళ్ళ మెంబర్షిప్? 500 ఉన్నాళ్ళ. ఎవరి దగ్గరకు పోనీయుడు సంఘాన్ని, ఏ ఇతర డిపార్ట్మెంట్లకు పోనీయుడు. ఎక్కడ అసలు తిరుపతి అంటే మినిమం 5,000 మెంబర్స్, మినిమం 5,000 మెంబర్స్కి తక్కువ కాకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది విస్తరించనీయకుండా నేరో మైండెడ్నెస్ తో ఈ 10 మందితో, ఎవరు ప్రాబ్లం క్రియేటర్స్, దోస్ హూ ఆర్ బిజినెస్ మెన్, దోస్ హూ ఆర్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్, ఎదగండి, మేము కోరుకుంటాం. మీరు ఎదగండి, మా సోదరులుగా ఎదగడం కోరుకుంటాం. మరి దానికి అసలు ఈ సంఘం ఏ విధంగా ముందుకు పోవాలో అలా పోనీయకుండా అడ్డుకుంటూ మీరే నాయకులు అని ప్రకటించుకుంటూ ఎంతవరకు ధర్మం ఇది? ఏమండి, ఐ డోంట్ వాంట్ షీప్ మెంటాలిటీస్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చెప్పిందయ్యా, నేను చెప్పింది కాదు. గొర్రె మనస్తత్వాన్ని విడనాడండి. ఎవరైనా గుడ్డిగా అక్రమంగా అన్యాయంగా ఏదైనా పనిచేస్తూ నా వెనక రండి అంటే పోకూడదు. మనం వ్యతిరేకించాలా, చర్చకు పెట్టాలా. మేము ఒకరోజు ఈసీ మీటింగ్ పెట్టున్నాము. ఈసీ మీటింగ్ జరుగుతూ ఉంది. సోదరులు గౌరవనీయులు త్యాగరాజు గారిని వెంట పెట్టుకొని ఈ పెద్ద మనిషి నేరుగా లోపలికి వచ్చేసాడు. ఊగా అని అరిచాడు. అరిచేస్తే సింపుల్ గా మా సెక్రటరీ జనరల్ గారు పైకి లేచి, అయ్యా, ఈ సంఘ నిర్మాణం మీకు తెలియదా? మీరు కూడా నాయకత్వం ఎలగబెట్టినటువంటి వ్యక్తే కదా, దీనికి బైలా లేదా? ఇదిగో మేము ఫలానా జనరల్ బాడీ మీటింగ్ లో మేము ఫలానా తేదీన ఈ విధంగా ఎన్నికైన రాష్ట్ర నాయకులు. మరి నువ్వు ఎక్కడ ఎన్నికైనావు? ఆ ఎన్నికైన జనరల్ బాడీకి ఎంతమంది వచ్చారు? నువ్వు ఏ హోదాతో, ఏ అధికారంతో మీరు తిరుపతిలో పోటీగా అనవసరంగా మాతో హాయిగా కలిసిమెలిసి పనిచేయాల్సిన ఆ త్యాగరాజు సోదరులను కూడా రెచ్చగొట్టి, ఆ త్యాగరాజు సోదరుడితో ఇంకొంతమందిని రెచ్చగొట్టి లోకలు చీరికలు. అది అవునంటే ఆకాశరామన్ ఉత్తరాలు, అది అవునంటే మా అధ్యక్షుడిగా ఉన్న పొదలపల్లి సుబ్రహ్మణ్యం గారి మీద కూడా పిటిషన్లు. బిడ్డను జరిగించుకుంటున్నాడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టాడు. ఆయన మామగారే చిన్న వ్యక్తి, వాళ్ళే రోడ్ల మీద బిచ్చం ఎత్తుకుంటున్నారా? ఉద్యోగ కుటుంబాలు కష్టపడి సంపాదించినటివి మీరాగా దుబారాలు చేయకుండా వాళ్ళు రూపాయి కూడబెట్టుకుని చక్కగా ఇల్లు కట్టుకున్నారు. మరి దాని మీద పిటిషన్, బిడ్డను జరిగించుకుంటే ఏమి ఎంబీబీఎస్లు కాకూడదా? దాని మీద పిటిషన్. పొదలపల్లి సుబ్రహ్మణ్యం గారు జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని, బ్యాంకును అధికారులను మేనేజ్ చేసుకుని ఇన్నోవా కార్లు కొనలేదు. పొదలపల్లి సుబ్రహ్మణ్యం గారు వెరీ డీసెంట్ ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ వాళ్ళ బిడ్డలను చదివించుకున్నాడు. ఈ సంఘానికి మొట్టమొదట 1100 పైచీలకు మెంబర్షిప్ను కట్టించినటువంటి ఘనాపాటి. మరి కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత కాలంలో ఈ యొక్క వేధింపులు, ఈ యొక్క చీలికలు, ఈ యొక్క కుహనా సంస్కృతి వల్ల ఆయన కూడా నాయకత్వం నిలపలేక 500 మందిని కూడా సభ్యుల్ని కొనసాగింపజేయలేక ఈ ఒకటే కుట్రలు పొద్దున లేస్తే ఒకటే అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలను. ఎక్కడ యాడ కలిసిమెలిసి ఉండనిచ్చేది ఎక్కడ? ఎంతసేపు నాకైతే ఒక వార్నింగ్ ఫోన్ చేసి ఒక సోదరుడు, తిరుపతిలో కాలు పెట్టావంటే నీ అంతు చూస్తామన్నాడు. నాయన ఎందుకు తమ్ముడా సోదరా, నేనెవరు నువ్వెవరు అందరం అన్నా. నువ్వు వచ్చేదానికి లేదు.
మాకు మా నాయకుడు ఈయనే. సరే అదంతా కూడా రికార్డ్ చేశా, డిఎస్పీ గారి కాడికి తీసుకెళ్ళా, డిఎస్పీ గారి కాడ ఫిర్యాదు చేశా. తీరా చూస్తే మీకు దమ్ముంటే మీ ఫోన్లోంచి మాట్లాడొచ్చు కదా. తీరా చూస్తే ఆ ఫోన్ నంబర్ ఎవరిదంటే యూనివర్సిటీలో ఒక ఆయన ఇంజనీర్ ఉన్నాడు, సుబ్రహ్మణ్యం గారు అని ఆయనది. నేను ఆయన్ని ఇప్పుడు కేసులు ఇరికియాలనా? తెలుసుకున్న తర్వాత సార్ మా సోదరుడేలే సార్, కేసులు వద్దులేండి. ఏమిది, ఎంత దారుణమైన పరిస్థితి. తిరుపతి ఎవరిది? ఎవరిది తిరుపతి? మన అందరిది. నాగయ్య గారు ఎవరు? ఆ నాగయ్య గారిని అక్కడ పాపం ఆయన అవసాన దశలో వృద్ధాప్యంలో ఉంటే ఆయన ఉన్న రూముకి నీళ్లు బానికుండా కట్ చేసి ఆయన దాని నుంచి తెరవేయాలని కుట్రబడినటువంటిది. ఆయన ఉన్న రూమ్ కరెంటు కట్ చేసి, ఎంత దారుణమైన పరిస్థితి. మునికృష్ణయ్య గారు ఆఫీస్ రూమ్ లో అధ్యక్షుడిగా ఆయన కూర్చుంటుంటే ఆయనకి ప్యారలకు ఇంకొకరిని కూర్చొని పెట్టి ఆయన మానసిక క్షోభతో అసలు ఆయన అనారోగ్య పాలైపోయి మంచాన్ని పడ్డేదానికి కూడా ఇది ఒక కారణం. నాయనలారా, తమ్ముళ్ళారా, ఈ సంఘమే జీవితం అనుకొని సంఘాన్ని ముందుకు తీసుకుపోయిన మహామహులను మనం గౌరవం. సరే, ఇక్కడికి వద్దాం. నేరుగా వచ్చేసారు చెంగారాయలు, భోపాల్, నెల్లూరు. అయ్యా ఆయనే అధ్యక్షుడు అంటున్నాడు. మేము చూస్తే ఏప్రిల్ 14 ఏ ఒక్క ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో అయితే అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన సంఘం స్థాపించి ఆ విగ్రహాన్ని తెచ్చేటప్పుడు గాయాల పాలు కూడా అయినారో, ఆ విగ్రహం దగ్గర జనరల్ మీటింగ్ అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేస్తుంది మన సంఘం. నేను మన సంఘం అంటున్నా ఇప్పుడు కూడా. నేనేం మా మీదకి ఎవరో మాటలేని దండెత్తి వచ్చే ఆ త్యాగరాజు గారిని కానీ ఆ టీటీడీ నుంచి వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడుతూ అనవసరంగా చీలికలు పేలికలు చేస్తున్నటువంటి ఆ సోదరుని కూడా ఈ రోజు కూడా ఆయన ఫేస్బుక్ లో ఏది పెట్టా ఈ రోజుకి నేను ఫార్వర్డ్ చేస్తా. హీఈస్ మై బ్లడ్, హీఈస్ మై బ్లడ్. హీ మే బిలాంగ్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్, హీఈస్ మై బ్రదర్. ఏం కాకపోతే రేపు తెలుసుకుంటాం, ఒకటవుతాం. ఈయనకు కూడా ఎన్నిసార్లు చెప్పాము, ఎన్నిసార్లు. ఒకసారి నేను ఆయనకు ఆరోగ్యం బాగలేదని చెప్పి, నాకు భలే అభిమానం ఆయన అంటే. వాళ్ళ సిస్టర్ గారు కూడా నన్ను చాలా బాగా అభిమానించేవాడు. నేను తిరుపతికి వస్తే నన్ను తీసుకెళ్లి టిఫిన్ కానీ భోజనం కానీ వాళ్ళే. అప్పుడు స్టార్టింగ్ లో నాకు పరిచయం వాళ్ళే. నేను ఐ ఫీల్ ప్రౌడ్ టు సే. ఆయనకు బాగలేదని మామూలుగా అయితే వెళ్ళిపోయి చూసుండేవాడిని. నేను పోతే ఆయన వేరే విధంగా చిత్రీకరిస్తారు దాన్ని. నేను ఫోన్ చేస్తే చూడా ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసి నాన్న క్షమించన్నా అంటున్నాడు. నేను ఎందుకు అడతా క్షమించమని? నేనేం తప్పు చేస్తే అడగతా? దానికి ప్రజడానికి నేను ఫోన్ చేసి ఎస్ ఐఎమ్ యంగర్ టు హిమ్, నేను చిన్నవాడిని, ఆయనకు పాద నమస్కారం కూడా చేస్తా. నాకు ప్రెస్టేజ్ పోను, నాకు సంఘం ముఖ్యం, నా జాతి ఐకమత్యం ముఖ్యం. చిత్తూరులో ఇదే విధంగా ఒక సోదరుడు నా సీనియర్ గూడూరులో ఆయన చదువుకోవడం అదే విధంగా జరుగుతూ ఉంటే సంఘం ఏమో పనిచేయడం లేదు, కొత్త కమిటీ ఏర్పడడం లేదు. విస్తరించాలా సంఘం అంటే? అన్ని డిపార్ట్మెంట్లకి వెళ్ళాలా? అట్ట కాకుండా 10 మందికి లిమిట్ చేసి పెట్టుకుని ఉన్న పరిస్థితి. పైగా ఆయనకు ఆరోగ్యం కూడా బాగలేదు. మంచి వ్యక్తి దొరైకన్ గారు, చాలా గొప్ప వ్యక్తి, చాలా బాగా చేశాడు ఆయన ఉన్నంతకాలం. ఆయన తర్వాత అనారోగ్య పాలయ్యాడు. అప్పుడే నేను పోయి కొత్త కమిటీ వేస్తూ ఉంటే ఆయన్ని కూడా రెచ్చగొట్టి ఒక ఆయన తీసుకొచ్చాడు. నేను ఒకటే మాట, యు ఆర్ ఎ వారియర్, నువ్వు కష్టపడ్డవాడు ఈ సంఘంలో, ఇది కాదన్నా పాదాలకు నమస్కరించి. నీ తమ్ముడిని, నీ తర్వాత ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ గూడూరు చదివినాడు. నేను ఐఎమ్ యువర్ యంగర్ బ్రదర్, నన్ను ఆశీర్వదించు. ఈ సంఘాన్ని ఉజ్జీవింపజేసేదానికి నేను అహరహం శ్రమిస్తున్నానని నువ్వే పొగిడావు. మరి అడ్డపడపా కన్నా గౌరవ సలహాదారుడుగా ఈ సంఘానికి ఉండి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయేదానికి కృషి చేయన్నాను. తమ్ముడా అని కౌగిలి
ఈయనలాగా కొడుకులు అనలా. నాకు అది బాధ. ఈయనలాగా ఆ నా కొడుకు ఈ నా కొడుకు, వీడు ధర్మయ్య అంతా అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు. మా బంధువు ఇంజనీర్ శ్రీనివాసులు ఉంటే యూనివర్సిటీలో ఆయన కూడా విన్నాడంట ప్రత్యక్షంగా. వాడేంది నెల్లూరులో ఉండి నేను రాష్ట్ర నాయకుడు అంట. ఎవరు అందరం బంధువులమే. వీఆర్ ఆల్ వన్. ఈ రోజు కూడా చెప్తున్నా, ఆయన కూడా వీఆర్ ఆల్ వన్. రాష్ట్ర గౌరవ సలహాదారుగా నేను ఆహ్వానిస్తున్నాను ఆయన. ఇప్పుడు కూడా ఎస్ రాష్ట్ర గౌరవ సలహాదారు నా అన్నా అని పిలిచా ఈ నోటితో. ఇది మనం పాటించాల్సింది. ఆ తర్వాత చెన్నైలు భోపాలు ఆడికొస్తే అప్పుడు నేను స్టేట్ నుంచి లెటర్ ఇచ్చాను. ఆల్రెడీ వాళ్ళ బాడీ ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఎస్పీ గారు వాళ్ళని ఆర్గనైజ్ చేసేదానికి రికగ్నైజ్ చేశారు. మళ్ళా 2వ సంవత్సరం కూడా అదే విధంగా లెటర్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళా 3వసారి పొదలపల్లి సుబ్రహ్మణ్యం గారు చేస్తున్నా కూడా ఆయనకు కూడా అడ్డం పడితే మళ్ళా లెటర్ ఇస్తే మళ్ళా పొదలపల్లి సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతనే అక్కడ చేయడం జరిగింది. అప్పట ఎవరో ఒక బాగా డబ్బున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు విజయవాడలో, ఆ సోదరుడు, ఆయనకు కూడా జైభీం. ఆయన్ని పోయి రెచ్చగొట్టి ఆయన్ని నాయకుడిగా నువ్వే అధ్యక్షుడు అంతే. ఇంకేంలే, అసలు నాయకుడు కావాలంటే వరుసగా 3 సంవత్సరాలు వ్యాలిడ్ మెంబర్షిప్ ఉండాలా. ఎన్ని బైలా, ఎంత గొప్ప బైలాది. వరుసగా 3 సంవత్సరాలు వ్యాలిడ్ మెంబర్షిప్ ఉండాలా మండల స్థాయిలో కావాలంటేనే. మండల స్థాయిలో ఎక్కువ కాలం నాయకత్వంలో పనిచేసి ఉంటే, మండల స్థాయి అనుభవం ఉంటే జిల్లా స్థాయిలో కావచ్చు. జిల్లా స్థాయిలో బాగా పనిచేసి ఉండి అనుభవం ఉండి వరుసగా 3 సంవత్సరాల మెంబర్షిప్ ఉంటే స్టేట్లో కావచ్చు. ఇన్నుంటే అసలు మెంబరే కానివాడిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడివి. ఏనాయనలారా, మన బిడ్డలను మనం ఇట్టే పెంచుకుంటున్నామా అని అడుగుతున్నా నేను. మన బిడ్డలను కూడా మీరు కూడా అక్రమార్కులుగా పెరగండిరా, చీటర్స్గా తయారవ్వండిరా, మీకు క్రమశిక్షణ వద్దు, అంబేద్కరిజం వద్దు, నాగయ్య గారు లాంటి పెద్దలను కూడా అవమానించండి రా. ఎంత బాధ అంటే నాకు నిజంగా చెప్పాలంటే ఐ వీప్ సమ్ టైమ్స్. ఇట్ ఈస్ అవర్ తిరుపతి. ఇట్ ఈస్ నాగయ్య గారి పాదాలు నడయాడినటువంటి తిరుపతి. నాగయ్య గారు అంటే ఎవరండి? మనవాడు కదా, మన పేరెంట్. మునికృష్ణ గారు మన పేరెంట్. ఈరోజు మన పేరెంట్ లాంటి పెద్దలను మనం గౌరవించలేకపోతే రేపు నీ కొడుకే, నీ రక్తం పంచుకుని పుట్టిన కొడుకే నిన్ను గౌరవించు. నేను నిజంగా కూడా శపిస్తున్నా. నేను మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీలందరి యొక్క గొంతుకుగా నేను కష్టపడి పనిచేస్తూ ఉన్నా. అది నా యొక్క అర్హత. నా తండ్రి నాకిచ్చిన నాగిశెట్టి అనే ఇంటి పేరునే నేను ఘనపరుస్తున్నా. అదే కదిరిమంగళం నాగయ్య గారు అనేది ఒక బ్రాండ్. సెక్రటేరియట్కి పోదాం రండి. I met so many secretaries in their chambers along with Nagaya Garu during his period. After that, individually, independently, in the capacity of state president, I met several secretaries. Nagaya Garu పేరు చెప్తే సంఘం. అందుకనే ఇప్పుడు ఒక బైబిల్ ఉందండి. ఎందుకు వాళ్ళు దేవుని వాక్యాన్ని మళ్ళా చదువుతారు? ఎందుకంటే చరిత్ర మర్చిపోయిన వాడు చరిత్ర సృష్టించలేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇవన్నీ అంబేద్కర్ గారు మన తండ్రి, మన ఫిలాసఫర్, మన మెస్సయ్య, మన దైవం, మన స్ఫూర్తి ప్రదాత ఆయనే చెప్పాడు. మరి ఆయన వారసులను చెప్పుకుంటా అక్రమార్కులకు వంటబాడుతూ వాళ్ళ తోకలుగా ఉండేటువంటి వాళ్ళందరికీ నమస్కారం. జైభీములు దేవుడు. రియలైజ్ గాడు మనిషే తప్పు చేస్తాడు. ఎర్రర్ ఈజ్ హ్యూమన్. నన్ను కూడా నా సోదరులు కొంతమంది సభాముఖంగా డౌన్ చాలా మాటలు. అది ఏనయ్యా ప్రోద్బలంతోనే చాలా బ్యాడ్గా
ఒక సోదరుడు అన్న పార్టీ నన్ను కలెక్టర్ సమక్షంలోనే అవమానిస్తే నేను దేవుడికి, దేవా నా సోదరులను క్షమించు, ఓ ఆల్మైటీ, ఓ బుద్ధ భగవాన్, ఓ బాబాసాహెబ్, యూ ప్యారడైన్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకొక సోదరుడు వచ్చి నన్ను ఓదార్చాడు. అదే రోజు సాయంకాలం స్విమ్స్ లో జరిగినటువంటి బ్రహ్మాండమైన సభలో నేను ఉపన్యసించాను. అంటే ఇది సహజం. మన జాతి పూర్వీకులంతా కూడా అనేక అవమానాలు పొద్దున లేచినప్పటి నుంచి ఉమ్మి కూడా వీధిలో ఉమ్మలేని స్థాయిలోంచి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇంకా కూడా జ్ఞానం కలగకపోతే ఎలా? ఇంకా కూడా జ్ఞానం కలగకపోతే ఎలా? అసలేందండి ఒకరికి పితురులు చెప్పి విడదీసేది. శ్రమ ఎక్కడు మెరుగుతాడు ఉత్తమరు ఉపము గురువారు దౌతురు దాని. నీ వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే క్షమించు, వాళ్ళ అవకాశం అందిపుచ్చుకొని వస్తానంటే రప్పించుకో, వాళ్ళ కాడికి పో. నేను పోయానండి. నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళకి లెటర్లు కూడా రాశారు. భవనాన్ని రక్షించమని చెప్పి రాశారు, భవనాన్ని కాపాడమని రాశారు. అర్ధరాత్రి రాశారు 2 గంటలప్పుడు. వీలైతే అడిగి చూడండి. నాన్నదమ్ముళ్ళండి వాళ్ళు చిత్తూరులో పుట్టిండొచ్చు, తిరుపతిలో పుట్టిండొచ్చు, నేను నెల్లూరు జిల్లా గూడూరులో పుట్టిండొచ్చు. అప్పటి నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా గూడూరులో పుట్టిండొచ్చు. బట్ నేను శాశ్వతమా? ఈ శరీరము శాశ్వతమా? కానీ అంబేద్కరిజం శాశ్వతం. నా నోటి నుండి మీరు వింటున్న ఈ అంబేద్కరీయమైనటువంటి మాటలు శాశ్వతం, భావజాలం శాశ్వతం. పదం పద్యం పట్టి నిలుచున్న కీర్తులపై కీర్తులు. కాలగతిలో మనం అందరం కలిసిపోయేవాళ్ళమే, కానీ కీర్తి అపకీర్తి అనేది నిలబడిపోతుంది. నేను కానీ మంచి చేస్తే తిరుపతిలో గ్యారంటీగా నన్ను ద్వేషించిన నోళ్లే నన్ను పొగుడుతాయి. బాధ, ఆవేదన. ప్రియమైన సోదరులారా, ఈరోజు కావాలని ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టాలని తిరుపతిలో చూస్తున్నానని తెలిసింది. దయచేసి అందరూ కూడా ఆ మీటింగ్ను డిజానర్ చేయండి. డిజానర్ చేసి పి చెంగళరాయలు అధ్యక్షుడిగా, భూపాల్ గారు కె భూపాల్ జనరల్ సెక్రటరీగా, మేకల ధనుంజయులు ట్రెజరర్గా ఉన్నటువంటి కమిటీలో ఇంకా మీరు మెంబర్షిప్ చేసుకోండి, మెంబర్షిప్ విస్తృతం చేయండి. తర్వాత జనరల్ బాడీని నిర్వహిస్తాం. ఆ జనరల్ బాడీలో ప్రజాస్వామ్య విలువలతో మళ్ళా కమిటీని వేసుకుంటాం. నాగయ్య గారని, మునికృష్ణయ్య గారు, అసలు టీటీడీలో ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉనికిలోకి వచ్చాయంటే బికాస్ ఆఫ్ నాగయ్య గారు, మునికృష్ణయ్య గారు. షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు రెజ్యూమ్ ది సేమ్ పొజిషన్ ఇన్ టీటీడీ ఆల్సో. మన హక్కు భక్తం నాగయ్య గారు, మునికృష్ణయ్య గారు చేసినటువంటి కృషి అందరూ ఐకమత్యమై ఒక్క తాటి మీద పోయేటట్టుగా కృషి చేద్దాం. మేము ఎవరిని వ్యతిరేకంగా చేస్తామని చెప్పడం, కలుసుకుంటామంటున్నా, ఒకటిగా నడుద్దామంటున్నా. మన శత్రువు చాలా బలవంతుడు. ఈరోజు మన వేలుతోనే మన కన్ను పొడిపిస్తున్నాడు. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మన వేలుతోనే మన కళ్ళు పొడిపిస్తున్నాడు. మన వేలుతోనే మన గొడ్డలు పిడి మనదైనప్పటికీ వాడి గొడ్డల్ని దానికి తయారు చేసి పెట్టి కొట్టిస్తూ ఉన్నాడు, నరికిస్తున్నాడు. అది తెలుసుకోకుండా అనవసరంగా ఎందుకు ఇలా తలంపున ఇరుకు ఓడలు, ఇనుప గోడలు తీసి పారేయండి పక్కన. చెంగళరాయలు గారి అధ్యక్షతను మీరందరూ కూడా బలపరచండి. మిగిలిన కార్యవర్గం అంతా కూడా
మిగిలిన కార్యవర్గం అంతా కూడా మీకు వెన్నుదన్నుగా నిలబడుతుంది. అందరూ సుసంపన్నమై వర్ధిల్లాలని మీకు అందరికీ కూడా పేరు పేరున జైభీము తెలియజేస్తూ పూర్తిగా వినాల్సిందిగా కూడా అదేవిధంగా మనకు జైభీమ్ వాణి ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా దాంట్లో అన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇంక 2 విషయాలు నా దృష్టికి వచ్చాయి. మన యువజనులు ఉన్నారు, యువజన సంఘాన్ని తొందరలో విత్ ఇన్ నో టైం మార్చి మాసంలో ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రిటైర్డ్ ఎస్సీ ఉద్యోగులందరినీ కూడా ఏకతాటి మీదకు తీసుకొచ్చి రిటైర్డ్ ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని మనకు అనుబంధంగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క యువతలోనే నిరుద్యోగులందరూ ఉంటారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు. సో మన శక్తి మొత్తాన్ని కూడా కూడబెలుక్కుని సమాజంలో మన బిడ్డలకు ప్రైవేట్ సంస్థల రిజర్వేషన్ల కోసం, అర్థమైందా? బాబాసాహెబ్ వదిలేసి వెళ్ళున్నాడు కమ్యూనల్ అవార్డు, దానికి ఏమో తిరుపతి భూమికి కావచ్చు. కారంచేడు, చుండూరు ఏ విధంగా అట్రాసిటీ యాక్ట్ తెచ్చిపెట్టాయో అది హింస వల్ల వచ్చింది. ఇది జ్ఞానం వల్ల రావచ్చు. ఇక్కడ నుంచి తిరుపతి నుంచి ఓ ఉద్యమం, కమ్యూనల్ అవార్డు మనకు కావాలి, మా ఓట్లతోనే మా ఎమ్మెల్యేలు గెలవాలి. ఏ ఉద్యమం మనం ఎందుకు చేయకూడదు? వీఆర్ సక్సెసర్స్ ఆఫ్ బాబాసాహెబ్. ఇట్టబాల మన ఆలోచనలు. అంతేగాని ఆ చెంగడాలను నెట్టకూడదాం, ఈ భోపాలను నెట్టకూడదాం, ఆ ధనుంజయులను ఏ విధంగా భయపెడదాం, ఎవరి మీద దొంగ లెటర్లు రాద్దాం. ఈ యుద్ధం మనకు. మమ్మల్ని క్షమించండి. మీ పరిస్థితుల్లో ఏదైనా మేము తప్పు చేశామని మీరు భావిస్తే మమ్మల్ని అడిగితే దానికి కారణాలు చెప్తాం. అదేవిధంగా మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం. మా పట్ల తప్పు మనము క్రైస్తవంలో ప్రార్థన చేస్తారు, లేవా మేము మా ఎదుటి వారిని క్షమించలాగిన మీరు మా తప్పులను క్షమించండి అంటాం. దాన్ని నేను ఇక్కడ చెప్తూ ఉన్నా. ఐఎమ్ నాట్ క్రిస్టియన్, ఐఎమ్ బుద్ధిస్ట్. ఆల్రెడీ బౌద్ధారామము స్థాపించాం. సకుటుంబంగా బౌద్ధ భిక్కులను తీసుకొచ్చి కన్వర్ట్ అయ్యాం. అలా 2వ ఆరామాన్ని గూడూరు మండలంలో, బాలాయపల్లి మండలంలో ఒక ఆరామం ఉంది, గూడూరు మండలంలో ఆరామాన్ని మరి ఏర్పాటు చేయబోతున్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాం. ఆ రోజు మీరు రావాలి. సో యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్. జన జాగృత నవ భారత మహోదయం. ఏపీఎస్సి సంక్షేమ సంఘం కళ్ళతోనే కాంచుదాం, మన అంబేద్కరిజాన్ని ప్రేమించుదాం. జై భీమ్, జై భారత్. ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్, జై భీమ్, జై భీమ్.